ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర. ఉద్యోగుల భర్తీని అడ్డుకునే కుట్ర. కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు. 100కి 100 ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్త ఎట్లా వచ్చింది? విద్యార్థుల వైపు నుంచి రాలే, ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది ఈ వార్త. నిన్న ఎంత ఏమైంది? నిన్న ఎంత గందరగోళం. అది రాలే, దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని రాలే. ఈ పేపర్ వ్యాలిడిటీ ఇక్కడే పోతుంది అంతే. V6 వెలుగు పత్రిక మాత్రం వాస్తవాలను మాత్రం కొన్ని ప్రచురించలేకపోతుంది. ప్రభుత్వం పైన వచ్చేటువంటి వ్యతిరేకతను మాత్రం చూపించలేకపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 3 పదవులు ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి 3 పదవులు, ఒకటి ఎంపీ, ఒకటి ఎమ్మెల్యేనే, ఇంకోటి ఎమ్మెల్యే, 3 వెంకటస్వామి సాకు మంత్రి కావాలట. అసెంబ్లీలో చర్చించి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఇక ఏటా షెడ్యూల్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీల మార్పులపై TGPSC విద్యాశాఖతో చర్చించి నిర్ణయం. నోటిఫికేషన్ వచ్చాక నిబంధనలు మారిస్తే మొదటికే మోసం. కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని సీఎం వ్యాఖ్య. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చినందున గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచలేమన్న అధికారులు రూల్స్కి విరుద్ధంగా గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఎంపిక చేయాలని వెల్లడి చేస్తున్నాను. ఇదే మాట ఫస్ట్ చెప్పొచ్చు, 1:100 చేయమని ఫస్ట్ చెప్తే అధికారంలోకే రాకపోవు. బట్టి విక్రమార్క చెప్పు అని చెప్పిండు. రెండోది గ్రూప్ 1, 2 పెంచాలని మీరే చెప్పారు కదా. నోటిఫికేషన్ కూడా రివైజ్ చేసింది మీరే కదా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇలా మేనిఫెస్టో ఏది? మేనిఫెస్టో ఏంది? ఇలా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏది అయ్యా? ఆ గ్రూప్ 2 అది మన డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాను. మినిమం మెగా డిఎస్సి 20,000, 25,000, 30,000 అట్లా వేయాలి. ఏముంది వాళ్ళు ఇచ్చిన దానికే కొద్దిగా మీకు మంచి మంచి పేర్లు పెట్టొచ్చు. 5,000కి 5,000 కలిపి అంతే పేర్లు మంచి పెట్టొచ్చు. మీకు మీరు మాట్లాడిన మాటలకి ఏం చెప్తారో అర్థం కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డుకుంటారు? మీరు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలను బలి కావద్దన్న నిరుద్యోగులకు ఆయన సూచించారు. ఉద్యోగుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని, 100కి 100 నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఇంకెప్పుడు ఇంకా దిగిపోయేముందా చేసుకునేది? ఉన్నదాన్ని 100కి 100 నిరుద్యోగులు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమని, నిరుద్యోగులకు అన్యాయం చేయబోమని అన్నారు. ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాక నిబంధనలు మార్చితే మొదటిగా మోసం వస్తుందని, కోర్టుల జోక్యంతో నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని, నిరుద్యోగుల ఆందోళన దృష్ట్యా శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యార్థి సంఘాల, యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళన గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా రూల్స్ నిబంధనలు మార్చాలంటే మీ చేతిలో ఉంటుంది. మీరు అసెంబ్లీ సమావేశంలోనే చేసి ఇవన్నీ. అయితే మీరు ఎన్ని చేసినా కానీ ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇతర పార్టీల నాయకులు వాళ్ళు ఆపుతుంటేనట ఈయనకి ఇబ్బంది అవుతుందట. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే నిరుద్యోగుల యొక్క కడుపు మంటని కనుక సల్లార్చాలనుకుంటే వాళ్ళకు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి క్రమం మీరు చెయ్యాలనుకుంటే చిత్తశుద్ధి ఉంటే ఎవడ ఆపితే నీకేమే అడ్డు? నువ్వు ముఖ్యమంత్రివి, ఆపుతారా నిన్ను? 9 రోజులు మూతుల నాయకుడు చేయలేదు, ఎవరు చేయలేదు. ఈయన ఆపుతురట. ఇయ్యకు అయ్యా ఇయ్యక అనగానే ఆపుతురట. మరి అడిగిన ఎందుకు ఇస్తలేవు? 6 గ్యారెంటీలు అడగబట్టి 6 నెలలకు వచ్చాయి, ఇప్పటి వరకు ఇది ఏంటంటే 9 రోజుల కలిసి ఆమరణ నిరాదరణ చేసిన మోదీ నాయకు వద్దని చేసిండా? వద్దని చేసిండా? మా బక్క చేస్తున్నా, అశోక్ సార్ చేస్తున్నా, వీళ్ళందరూ వద్దని చేస్తున్నారా? నిరుద్యోగుల పట్టనే కదా వీళ్ళు పోరాటం చేసేది. నిన్న భవనం TGSPSC భవనం ముట్టడించింది ఎందుకోసం? వద్దనా? ఏం మాట్లాడారు? ఎవరు ఆపిర్రు? పేర్లు చెప్పు. ఈ పేపర్ అట్లా ఉన్నది. అట్లా కాదే. సరే మంచి చేస్తా అంటే వద్దంటారుగా. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని చూపి, మీడియాకి చూపి, ఇగో పలానోడు ఇయ్యనిస్తలేడు నోటిఫికేషన్, పలానోడు వద్దంటుండు, ఆపుతా అంటుండంటే వాళ్ళింటి కాడ పోయి కూర్చుంటారు నిరుద్యోగులు, మా సొంటోళ్ళు అందరు కలిసి. ఇగో పెట్టలేక ఇవన్నీ ఎందుకు సాకులు? ఈ రోజుల చాలా మందికి తెలుస్తుంది విషయాలని. మరి డైరెక్ట్ తెలుస్తుంది, తెలిసిపోతుంది తప్పు చేస్తారు ఏందనేది తెలిసిపోతుంది. అది జాగ్రత్త పడాలి. ఇట్లా మంది మీద బట్టగాల్సి మీద చేసుడు వద్దు. చేయబుద్ధి అయితే చెయ్యి. మీరు 100 రోజులు పోతే అతను కాదంటే కాదని చెప్పి మీరు 100 రోజులు అన్నారు. ఆ 100 రోజులు పోయి ఇప్పుడు 8 నెలలకు వస్తుంది. 7 నెలలు అయిపోతుంది. 6 నెలలు దాటింది. 7 నెలలు అవుతుంది అన్న ముచ్చట. 6 నెలలు దాటే పోయే. ఇక ఇది కాదు. ఒక్క నిమిషం.